అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బయటపడ్డటువంటి అరుదైనటువంటి ఖనిజం పుల్లరేణి. ఇది బంగారం కన్నా 2 రెట్లు రేట్ ఎక్కువ, సమ్టైమ్స్ 3 రెట్లు కూడా రేట్ ఎక్కువ. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇది ఉక్కు కన్నా 10 టైమ్స్ రేట్ అంటారు, లో వెయిట్ తక్కువ. బట్ ఉక్కు కన్నా 2000 రెట్లు స్ట్రాంగ్ అన్నమాట. సో ఇటువంటి మూమెంట్లో మనకు అర్థం కావాల్సింది ఏంటిది, ఎక్కడిది ఏపీలో బయటపడింది. ఏపీలో మంగంపేట, తిరుపతి జిల్లా మంగంపేట దగ్గర బైరిటిస్ గనులనే ఉంది. 18 సంవత్సరాల క్రితం అక్కడ ఈ పుల్లరిని ఉన్నట్టు కనిపించేసి ల్యాబ్లో టెస్టుల కోసం పంపారు. భువనేశ్వర్ చెందినటువంటి ఐఎంఎంటీ కూడా టెస్టులు జరిపింది. దాన్ని ఓవరాల్గా అన్నప్పుడు ఇక్కడ అమెరికా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు అది పుల్లరినే అని. ఈ పుల్లరిని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్లో వాడతారు. అండ్ రాడార్లు గుర్తించకుండా మిస్సైల్స్ మీద పూతగా రాస్తారు. పిడుగుబాటుకు గురవ్వకుండా ఎయిర్ క్రాఫ్ట్లు, విమానాలు వాటికి పైన పూత రాస్తారు. అండ్ మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ దానిలో వాడతారు. ఇలా చాలా చాలా అరుదైనటువంటి వాటిలో దీన్ని వాడుతూ ఉంటారు. ఈవెన్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కూడా వాడుతూనే ఉంటారు. అంత ఖరీదైనటువంటి మెటల్ ఇప్పుడు ఏపీలో బయటపడింది. మొత్తం ఈ బైరిటిస్ గనుల్లో 150 ప్రాంతాల్లో దీన్ని గుర్తించారు. దీని మీద ఇంకా రీసెర్చ్లు జరుగుతున్నాయి. బట్ ఫైనల్లీ బైరిటిస్ గనులు మంగంపేట దగ్గర ఉందని గుర్తించారు. ఇప్పుడు దీన్ని కనుక బయటికి కనుక వెలికి తీయగలిగితే ఏపీకి దశ దిశ మారటమే కాకుండా భారతదేశానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ పుల్లరిన్కి సంబంధించి భయంకరమైన డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు చెప్పండి, స్వర్ణాంధ్ర కాదు, దానికి మించిన ఆంధ్రగా ఏర్పడబోతుంది త్వరలో ఆంధ్రప్రదేశ్. పుల్లరిన్ హై అండ్ రేర్ కార్బన్ మెటల్ అది, ఓకేనా, కార్బన్ పదార్థమే. బట్ చాలా చాలా ప్రీషియస్ అండ్ రేర్గా దొరుకుతూ ఉండేది. తిరుపతి జిల్లా మంగంపేట బైరిటిస్ గనుల్లో అది ఉంది.